నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుర్చేటి జగన్నాథం, యోగా థెరపీ అడ్వైజర్. ఈరోజు మన యొక్క యోగా క్లాస్లో థైరాయిడ్ డిసీజ్ మీద యోగ నిద్ర అనే క్లాస్ని టీచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నవడేస్ చాలామంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో T3 T4 ప్రాబ్లంతో ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు. దీనివల్ల డిజార్డర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్లో ఇది మెయిన్ గ్లాండ్ అనుకుంటారు. ఈ గ్లాండ్ వాళ్ళ సెక్రియేషన్స్ అనేవి మన రక్తంలో కలిసి మన కాల్షియం బాడీ నిర్మాణానికి సంబంధించిన అన్ని విధానంలో ఈ యొక్క థైమస్ గ్లాండ్ థైమస్ అనే పదార్థాన్ని రిలీజ్ చేయడం, థైమస్ గ్లాండ్స్ థైరాయిడ్ అనే గ్లాండ్ది మన శరీరంలో డిజార్డర్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంటుంది. ఆ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం కోసం మనం ఈరోజు క్లాస్ని తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల మీరందరూ శ్రద్ధగా ఈ యొక్క క్లాస్ని మినిమం 30 days 45 days ఆర్ 90 days కానీ ఫాలో అయినట్టుగా మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. మీకు మందులతో పని లేకుండా కూడా రిలీవ్ అయిపోతుంది అన్నమాట. ఆ ప్రాబ్లమ్ని రిలీవ్ చేసుకోగలరు. మీ యొక్క మనసుతోనే ఈ యొక్క వ్యాధిని థైరాయిడ్ ప్రాబ్లమ్ని చాలా సులువుగా నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మీరు అందువల్ల ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఎక్కువగా ఈ థైరాయిడ్ గ్లాండ్ సమస్య అనేది ఉమెన్స్లో ఎక్కువ ఉంటుంది, స్త్రీలలో. అందువల్ల మీరు వీలైతే రోజుకు 3 పూట్ల ఇంకా ఎంటీ స్టమక్గా ఉండేటప్పుడు నా యొక్క ఈ క్లాస్ని మీరు విని దాన్ని యాజ్ టీజ్గా ఫాలో అయితే మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది. చాలా ఆస్కారం కూడా ఉంది థైరాయిడ్ నయం అవ్వడానికి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మీరు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే సక్సెస్ అయ్యే వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని పంపించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ప్రయత్నం అనేది మీరు హార్డ్గా చేయండి. ఇది నిష్టగా చేయండి, గరిష్టగా చేయండి. అంటే ఎంటీ స్టమక్తో చేయండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునేటప్పుడు 3 సార్లు ఈ క్లాసును విని సుమారుగా 30 నిమిషాల నుంచి 35 నిమిషాలు ఉంటుంది ఈ క్లాసు. అందువల్ల మీరు చాలా శ్రద్ధగా ఈ క్లాస్ని విని మీరు మీ శరీర భాగాల్ని పరికించి చూడండి. మీ యొక్క ఫోకస్ అంతా థైరాయిడ్ని క్లియర్ చేసుకోవడానికి ఫోకస్ పెట్టండి. ఎక్కువ మోర్ ఆక్సిజన్ సేకరించి మీ శరీర భాగాలకు పంపించండి. ఈ క్లాస్ అంతా కూడా నేను థైరాయిడ్ నయం చేయడానికి సంబంధించిన విషయాలపైనే మీకు టీచ్ చేయడం జరుగుతుంది. కనుక మీరు చక్కగా ఈ క్లాస్ని విని యోగ నిద్రను ఫాలో అయ్యి ఈ యోగ నిద్రను మీరు కంటిన్యూగా మినిమం 30 days మ్యాక్సిమం 90 days వరకు ఫాలో అయినప్పటికీ మీ యొక్క థైరాయిడ్ వ్యాధి అనేది పూర్తిగా నయం అవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మీరు ప్రయత్నం చేయండి. ఇందులో ఖర్చుతో కూడుకున్న పని లేదు. మీరు హాయిగా అమృతాసనం వేయండి. అమృతాసనం లేదా మృతాసనం లేదా శవాసనం అంటారు. ఈ ఆసనంలో మీరు ప్రాక్టీస్ చేసిన వల్ల ఖచ్చితంగా మీ యొక్క థైరాయిడ్ నయం అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ప్రయత్నం చేయండి. ఇందులో ఖర్చు లేని పని. మీరు ఏమైనా ఎవరికి ఉపయోగపడలేదు. నా క్లాస్ని మీరు నెమ్మదిగా విని జాగ్రత్తగా ఫాలో అయిన వల్ల మీ యొక్క థైరాయిడ్ నయం అవుతుంది. అందువల్ల మీరు థైరాయిడ్ గ్లాండ్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఒక మానవతా దృక్పథంతో నాకు తెలిసిన విద్యనంతనే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. నా యొక్క వీడియోస్కి మీరు లైక్ చేయండి ప్లీజ్, లేదా సబ్స్క్రైబ్ చేయండి, లేదా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మీరు బెల్ ఐకాన్ కూడా ఒకసారి నొక్కండి. సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం ఇమీడియట్గా నా వీడియో చూడగానే ఒక లైక్ అయితే మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అన్నది నా యొక్క వీడియోస్ చాలామందికి వెళ్ళడానికి బాగుంటుంది. మీరు ఒక 15 రోజులు 20 రోజులు చేసేసరికి మీ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ రావడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి ఈ వీడియోని. ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. మీరు నాకు ఏమైనా వ్యక్తిగతంగా సహాయం ఏం చేయని అవసరం లేదు. నేనేంటి మానవతా దృక్పథంతో ఇలాంటి నాకు తెలిసిన యోగ విద్యలో ఉన్నటువంటి సమూలమైన థెరపిటికల్ యోగాలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని మీ అందరికీ చెప్పాలని నిర్ణయంతో నేను ఖాళీ సమయంలో నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. అందువల్ల మీకు వీలైనంత వరకు లైక్ చేసి కొంతమందికి షేర్ చేస్తుంటే నాకు కూడా ఇంకా 10 మందికి చెప్పాలని ఉంటుంది. మీకు పర్సనల్గా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్తే నేను ఖచ్చితంగా దానికి తగినట్టు కూడా మీకు సూచనలు సలహాలు చెప్తాను. లేకపోతే ఒక స్పెషల్ యోగా క్లాస్ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా నాకు కాంటాక్ట్ చేయవచ్చు. నా యొక్క నెంబరు మీకు డిస్ప్లేలో ఇస్తాను, thumbnail కూడా కనిపిస్తుంది. ఒకసారి చేయండి. నౌ క్లాస్ ఇస్ బిగిన్. రెడీ ఫ్రెండ్స్? యోగ నిద్ర క్లాస్. టుడేస్ యోగ నిద్ర క్లాస్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్స్. మీరు యొక్క థైరాయిడ్ని నయం చేసుకోవడానికి మీరు ఈరోజు యోగ నిద్ర క్లాస్ని బిగించాలి. రైట్ ఫ్రెండ్స్? స్లోలీ టేక్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఐబ్రో సెంటర్. మీ యొక్క ఐబ్రో సెంటర్ని
మీ యొక్క మనసుని తీసుకోండి. నెమ్మదిగా మీ ఐబ్రో సెంటర్లోకి మీ మనసును కేంద్రీకరించండి. మీ ఐబ్రో సెంటర్ అనేది ఆజ్ఞాచక్ర రీజన్. దిస్ రీజన్ ఈజ్ ఏ రుద్ర గ్రంథి. ఆజ్ఞాచక్ర రీజన్ ఈజ్ a రుద్ర గ్రంథి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. మీ శరీరాన్ని మొత్తానికి స్లోగా నెమ్మదిగా ఎక్కువ గాలి పెంచండి. స్లోలీ డీప్ బ్రీతింగ్ చేయండి. మీ శరీరం అంతా అబ్జర్వ్ చేయండి. బ్రీతింగ్ చేసిన తర్వాత గాలి ఎక్కువగా నెమ్మదిగా ఎక్కువ గాలి పీల్చుకున్న తర్వాత ఒకసారి మీ శరీరాన్ని అంతటినీ చూడండి. అలాగే నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి. మొత్తం మీ శ్వాస పైనే ధ్యాస పెట్టండి. మీ ధ్యాస అంతా కూడా శ్వాస పైనే ఉండాలి. రిలీజ్ చేయండి. ఎక్కువగా గాలి బయటికి వదలండి. దాంతో కార్బన్ డైఆక్సైడ్ అంతా తీయండి. మీ శరీరంలో ఉన్నట్టు ఇంప్యూరిటీస్ అన్నిటి కూడా బయటికి తీయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ శరీరం ఎక్కడైనా రెజిడ్గా ఉంటే కొద్దిగా షేక్ చేసుకోండి. నార్మల్ పొజిషన్లో పెట్టుకోండి. అమృతాసనంలో ఉండండి. మీ శరీరం అంతా ఆకాశం వైపు చూడాలి. మీ ముఖం ఆకాశం వైపు చూసేటప్పుడు చూసుకోండి. ఒకసారి ముఖాన్ని ఎప్పుడు కూడా కదపొద్దు. మీ బాడీ పార్ట్లు ఏది కూడా కదపొద్దు. అంటిల్ అన్లెస్ అన్సేవ్. లాస్ట్ వరకు అలాగే ఉంచండి మీ శరీరాన్ని. ఇది నిద్రలో మెలకువలో నిద్ర, యోగ నిద్ర. దట్ ఈజ్ యోగ నిద్ర. మీరు నిద్రపోతే కొంత ఎఫెక్టివ్ ఉండదు. మీరు మెలకువగా ఉంటే మాత్రం మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ థైరాయిడ్ గ్లాండ్స్ పైన. అందువల్ల మీరు ఎరుకులోనే ఉండండి. నేను చూపించే మీ శరీర అవయవాలను అలా అబ్జర్వ్ చేస్తూ మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి. శరీరాన్ని శుద్ధి చేసుకుంటుంటే మీ యొక్క ఆరోగ్యవంతమైన జీవనానికి మీ శరీరం అలవాటు పడుతుంది. మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మీరు ఇప్పుడు ఆరోగ్యకరంగా మీ శరీరం మారుతుంది. మీరు ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశం అయితే దొరుకుతుంది మీకు. మీరు న్యాచురల్గా మీ యొక్క బాడీని మీరే ప్యూరిఫై చేసుకోవచ్చు. ఏ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఏ మెడిసిన్ కానీ మీకు వ్యాధిని నయం చేయడానికి అంతకంటే మీ యొక్క శరీరమే బాగా నయం చేస్తుంది అన్నమాట మందుల కంటేనే. మన యొక్క నిద్రలో చాలా వ్యాధులు రిపేర్ జరుగుతుంటారండి. మన శరీర భాగాలను ఇబ్బందులన్నీ కూడా రిపేర్ చేసి నూతన ఉత్తేజం తీసుకురావడం నిద్ర సమయంలో జరుగుతుంది. అందువల్ల యోగ నిద్ర అనేది మీకు మెలకువగా చేస్తే మీ యొక్క ప్యూరిఫికేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది మీ శరీరంలో. మీ శరీరాన్ని మీరే శుద్ధి చేసుకొని మీ శరీర రుగ్మతలన్నీ తొలగించుకునే విధానమే యోగా నిద్ర. ఈ యోగా నిద్రని మీరు చాలా చక్కగా ఫాలో అవ్వండి. స్లోలీ డీప్ బ్రీతింగ్. నేను ఇప్పుడు శరీర భాగాలు చూపిస్తుంటాను. ఆ యొక్క శరీర భాగాలు మీరు మీ మనసులో కేంద్రీకరించండి. అక్కడికి ఎక్కువగా మోర్ ఆక్సిజన్ సప్లై చేయండి. ఎక్కువ డీప్ బ్రీతింగ్ చేసి అక్కడికి ఆక్సిజన్ తీసుకువెళ్తూ ఉండండి ఆ ప్రదేశంలో. అలాగే అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్తో పాటు అక్కడి నుంచి ఆక్సిజన్ బయటకు రిలీజ్ చేయండి. ఎక్స్క్రియేషన్ చేయాలి. మీకు బయటకు తీసుకువేసేయాలి. మీకున్న రుగ్మతలని, నాకు ఉన్న టాక్సిన్స్, నాకు ఉన్న వ్యాధుల్ని అన్నీ కూడా మీరెంతలో మీరే స్వయంగా నయం చేసుకునే విధానం. నా స్లోలీ డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ డీప్ బ్రీత్ అవుట్. నా స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్. మీ ఎరుకని నెమ్మదిగా కాలు బొట్టల వేలు పైకి తీసుకెళ్ళండి. కుడి కాలు బొట్టల వేలు దానిపైన ఒకసారి అలా చూడండి. లాంగ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎక్కువ శ్వాస తీసుకోండి. ఆక్సిజన్, మోర్ ఆక్సిజన్ అక్కడ పంపించండి. అలాగే రెండో వేలు కుడి కాలు బొట్టల రెండో వేలు, అలాగే మూడో వేలుని ఒకసారి చూడండి. నాలుగో వేలుని, ఐదవ వేలు, 5 వేలుని ఒకసారి చూడండి. కుడి కాలు యొక్క 5 వేలుని ఒకసారి చూడండి. అలా నెమ్మదిగా మీ మనసుని పాదం యొక్క పై భాగము, పాదం యొక్క కింద భాగాన్ని ఒకసారి అలా చూడండి. పాదం యొక్క సోల్ మడం భాగంలోకి వెళ్ళండి. అలా మడం భాగాన్ని అంతటిని కూడా అలా పరికించండి. ప్యూరిఫికేషన్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాలి చీలమండను ఒకసారి చూడండి. యాంకిల్ రీజన్ చీలమండను ఒకసారి అలా పరిశీలించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి చీలమండల పైన. నెమ్మదిగా మీ శరీరం మీ మనసుని పైకి తీసుకురండి. కాలు పిక్కల భాగంకు, కాఫ్ మజిల్స్, కాలు యొక్క పిక్కల భాగంలోకి తీసుకురండి.
ఒక్కసారి అలా చూడండి. అలా నెమ్మదిగా మీ నీ జాయింట్, మీ యొక్క నీ జాయింట్ ఒకసారి అలా చూడండి. అలాగే పైకి తీసుకురండి. మీకు మీ మనసుని, మీ ఎరుకని పైకి తీసుకుని తొడ భాగాన్ని అంతటిని చూడండి. 4 వైపులా చుట్టూరుగా చూడండి ఒకసారి. మీ యొక్క కుడి పిరుద భాగాన్ని చూడండి, బటక్స్ని. మీ యొక్క కుడి పిరుద భాగాన్ని చూడండి, బటక్స్ని. అలాగే రైట్ లెగ్ హిప్ రీజన్ చూడండి, కటి భాగాన్ని చూడండి. కాళ్ళు, శరీర భాగం కలిసేదని, బాడీ భాగం కలిసేదాన్ని కటి భాగము. ఒకసారి ఆ శరీర భాగాన్ని చూడండి, కటి భాగాన్ని. నెమ్మదిగా కుడికాలు మొత్తం ఒకసారి అలా అబ్జర్వ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్. మీ ఎరుకను నెమ్మదిగా ఎడంకాలు వైపుకి మార్చండి. నెమ్మదిగా స్లోగా ఎడంకాలు బొటల వేలు చూడండి ఒకసారి. మీరు ఒక్కసారి అలా పరికించండి మీ ఎడంకాలు బొటల వేలు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస ఎక్కువగా ధ్యాస పెట్టండి దానిపైన. శ్వాస పైన ధ్యాస పెట్టి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కువ ఆక్సిజన్ అక్కడ తీసుకువెళ్ళండి మీ శరీరంకి, మీ గాలితో పాటు. మోర్ ఆక్సిజన్ సెండ్ చేయండి, అక్కడ పంపించండి అక్కడ. అలాగే ఎడమ కాలు బొట్టల వేలు పక్కన 2వ వేలు, 3వ వేలు, 4వ వేలు, 5వ వేలు, 5th toe. 5 toes యూ హ్యావ్ టు అబ్జర్వ్. 5 వేలని ఒకసారి అలా చూడండి. ఎడమ కాలు పై భాగము, పాదం యొక్క పై భాగము, పాదం యొక్క కింద భాగము, ఫీట్ డౌన్ సైడ్ మొత్తంగా చూడండి ఒకసారి. సోల్ రీజన్ మడమ భాగము, ఎడమ కాలు మడమ భాగము, ఎడమ కాలు యాంకిల్ రీజన్ చీలమండ, ఎడమ కాలు యొక్క చీలమండ, ఎడమ కాలు యొక్క పిక్కలు, కాఫ్ మజిల్స్, నీ జాయింట్, మోకాళ్ళు యొక్క నీ జాయింట్, మోకాళ్ళు, తొడ భాగము, మీ యొక్క ఎడమ కాలు యొక్క తొడ భాగాన్ని అలా చూడండి. రౌండ్గా చూడండి, మొత్తం తొడనంతటిని చూడండి. కిందని, పైని, పక్కని, అటు లోపల పక్క. మీ యొక్క ఎడమ పిరుదు భాగాన్ని, బటాక్స్, ఎడమ కటి భాగము, హిప్ రీజన్, హోల్ లెఫ్ట్ లెగ్ మొత్తం ఎడమ కాలు అంతటిని ఒకసారి అలా చూడండి. ఇప్పుడు బోత్ లెగ్స్ని, 2 కాళ్ళను ఒకసారి అలా పరికించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ మీ యొక్క 2 కాళ్ళను ఒకసారి అలా పరికించండి. చూడండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కాన్సన్ట్రేషన్. ఫ్రెండ్స్, ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు. మీరు మెలకువలో నిద్ర, నిద్రలో మెలకువ. అవేకెన్ స్లీప్, స్లీప్ వితౌట్ స్లీప్. యు ఆర్ హ్యావ్ టు అవేకెన్. ఇట్ ఈస్ అన్ యోగ నిద్ర. మీరు ఎరుకలో నిద్ర, నిద్రలో ఎరుక. మెలకువలో నిద్ర, నిద్రలో మెలకువ. దీని కాన్సెప్ట్ మాత్రం మీ బ్రెయిన్లో ఎల్లవేళ ఉంచుకోవాలి. ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు. నిద్రలోకి వెళ్ళినంత మాత్రమే సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ బెనిఫిట్ తక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల నిద్రలోకి వెళ్ళొద్దని చెప్పడానికి కాదు. దీనివల్ల మీకు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ అయితే రాదు, భయపడవలసిన లేదు. నిద్రలోకి వెళ్ళిపోతారు. ప్యూరిఫికేషన్ అనేది మీరు చేసుకోలేదు. మీ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అందువల్ల మీరు నిద్రలోకి వెళ్ళొద్దని చెప్పడానికి కాదు. నౌ స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఆన్ యువర్ లోవర్ అబ్డామన్. పొత్తి కడుపు భాగాన్ని అలా చూడండి. నేవల్ రీజన్,
నేవల్ రీజన్ ఒకసారి అలా చూడండి. బొడ్డు భాగాన్ని, మీ యొక్క బొడ్డు భాగాన్ని ఒకసారి అలా చూడండి. స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ అని మిడిల్ ఆఫ్ ది చెస్ట్ రీజన్. గుండె మధ్య భాగంలోకి తీసుకురండి. ఛాతీ యొక్క మధ్య భాగంలోకి, మీ యొక్క ఛాతీ యొక్క మధ్య భాగంలో తీసుకోండి. కాన్సన్ట్రేషన్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మీ యొక్క విశుద్ధి చక్ర, థ్రోట్ రీజన్, గొంతు భాగంలోకి తీసుకోండి. విశుద్ధి చక్ర రీజన్లోకి. Slowly deep breath in, breathe out. Now slowly bring your awareness on your right hand, right thumb, బొట్టల వేలు, దాని పక్కన చూపుడు వేలు పైన మీ మనసు కేంద్రీకరించాలి. మారుస్తూ ఉండాలి. అలాగే మధ్య వేలు మొత్తం చూడండి. అలాగే ముంగరపు వేలు, అలాగే లాస్ట్ చిటికెర వేలు, మొత్తం 5 వేలు ఒకసారి చూడండి. కుడి చేయి, అరచేతి వెనక భాగం మండ, అరచేయి వెనక భాగము, అలాగే చేయి యొక్క శీలమండ, రిస్ట్ రీజన్, మోచేయి, హ్యాండ్ జాయింట్, ముంజేయి వెనకాల ఉన్నట్టు సెకండ్ పార్ట్ చేయి, షోల్డర్, వీటి యొక్క భుజము కింద ఉన్నటువంటి చెంక భాగము, అప్పర్ షోల్డర్, కాలర్ బోన్, ఇవన్నీ ఒకసారి చూడండి. కుడి చేయి మొత్తంగా ఒకసారి. Slowly deep breath in, slowly deep breath out. Slowly bring your awareness left hand. మీకు యొక్క ఎడమ చేతికి తీసుకోండి. ఎడమ చేతి యొక్క బొట్టల వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, అలాగే చిటికెన వేలు, ఈ 5 వేలు ఒకసారి చూడండి. ఎడమ చేయి, అరచేతి వెనక భాగము, రిస్ట్ రీజన్, చేయి యొక్క చీలమండ, ముంజేయి, మోచేయి, హ్యాండ్ జాయింట్, సెకండ్ జాయింట్, ముంజేయి, లెఫ్ట్ షోల్డర్, ఎడమ భుజమ, చెంక భాగము, ఎడమ చేయి యొక్క చెంక భాగము, పై భుజమ, ఎడమ చేతి యొక్క పై భుజమ, కాలర్ బోన్, యువర్ నెక్ రీజన్. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ ఇక్కడే ఉంటాయి నెక్ రీజన్లో. మీ యొక్క గొంతు భాగం చుట్టూరు ఇరువైపులా థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఆర్ యువర్ చిన్ రీజన్, మీ యొక్క గడ్డము, అలాగే లిప్స్, బోత్ లిప్స్, లోవర్ లిప్, అప్పర్ లిప్, మీ యొక్క టీత్, మీ యొక్క టంగ్, మీ యొక్క చిక్స్, బొగ్గలు, కుడి బొగ్గ, ఎడమ బొగ్గ, నెమ్మదిగా మీ యొక్క ముక్కు చివరి భాగము, ముక్కు కొన భాగము, నోస్, లెఫ్ట్ నోస్, రైట్ నోస్, రెండు ముక్కు వాటర్లు ఒకసారి చూడండి. మీ ఐబ్రో సెంటర్, ఆజ్ఞాచక్ర రీజన్, ఐ లిడ్స్, బోత్ రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ, కుడి కన్ను యొక్క ఐలిడ్, ఎడమ కన్ను యొక్క మూత, కంటి మూత, కుడి కన్ను యొక్క కన్ను భాగాన్ని, గుడ్డు భాగాన్ని ఒకసారి చూడండి. అలాగే ఎడమ కన్ను యొక్క గుడ్డు భాగాన్ని ఒకసారి చూడండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. ఆ ప్రదేశంలో ఒకసారి 2 కళ్ళ పైన బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి మీ యొక్క కళ్ళుని శుద్ధి చేసుకోండి. కంటి యొక్క రుగ్మతలు ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయండి మీ యొక్క మనసుతో. స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఆన్ యువర్ ఫోర్ హెడ్, నొసలు భాగము, అలాగే కుడి కణిత, ఎడమ కణిత,
సహస్రార చక్రం, టాప్ ఆఫ్ ది హెడ్ రీజన్. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మెడిల్లో ఆమ్లం గంట, అదే చిన్న మెదడు రీజన్. మీకు ఎక్కడైతే తల మూసుంటుందో నేలపైన, ఆ భాగాన్ని మెడిల్లో ఆమ్లం గంట అంటారు, చిన్న మెదడు రీజన్. మీరు నేలపైన పడుకున్నారు కనుక వెనక భాగం మోసి ఉంటుంది, అదే మెడిల్లో ఆమ్లం గంట రీజన్. దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే నెమ్మదిగా మీ కుడి చెవి ఎడమ చెవిని ఒకసారి అలా చూడండి, చెవి భాగాలు. మీ యొక్క రెండు మెదడులు, కుడి మెదడు ఎడమ మెదడు, రెండు బ్రెయిన్స్ ఒకసారి చూడండి. అక్కడ పీనల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటాయి. ఇవి కూడా ఎడ్రినల్ అంటే ఇవి కూడా మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్. మన శరీరం యొక్క నిర్మాణంలో శరీరం యొక్క అవసరాలు తీర్చడం ఈ యొక్క గ్లాండ్స్, వీటి యొక్క పనితనం ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి. ఇవి ఏమైనా ఇంప్రాపర్గా పనిచేసినప్పుడు మనకి డిజార్డర్స్ అనేవి, డిసీజెస్ అనేవి వస్తున్నాయి. మనకి రుగ్మతలు అనేవి రావడానికి కారణం ఈ గ్లాండ్స్ మేజర్గా. నౌ స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఆన్ యువర్ స్పైనల్ కార్డ్, నెక్ రీజన్. మీ నెక్ వెనకాల భాగంలో రండి, అక్కడ స్పైనల్ కార్డ్ ఉంటుంది, మీ యొక్క మేరుదండము. వెన్నుపాము ఉంటుంది, దాన్ని వెన్నుపాము, మేరుదండము అని దీన్ని అంటారు. ఒకసారి అలా చూడండి. మీ యొక్క వెన్నుపాములోనే మన యొక్క చక్రాస్ రీజన్ అనేది దాగి ఉంటాయన్నమాట. మీ యొక్క వెన్నుపాము చివరి నుంచి ఫస్ట్ పై నుంచి కింద వరకు చూడండి. క్రిందనున్న భాగాన్ని కుకీస్ అంటారు. అక్కడేమో ఏ చక్రం ఉంటుందంటే మనకి మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రం భూతత్వ, స్వాధిష్టాన చక్ర ఈ జలతత్వము, మణిపుర చక్ర నావెల్ రీజన్ చక్రము అగ్నితత్వము. అలాగే చెస్ట్ మధ్యలో ఉన్నటువంటి చక్ర ఏమో మనకి అనాహత చక్రము. గొంతు భాగంలో ఉన్న చక్రాన్ని విశుద్ధి చక్ర, ఇది ఆకాశతత్వము. ఈ 5 తత్వాలు మన శరీరంలో ఇమిడి ఉంటాయి. ఇది మన కుండలిని ట్రాకింగ్లో ఉంటాయి అన్నమాట. ఈ సుష్మ నాడి మధ్య భాగంలో కలిగి ఉంటాయి. ఇది కుండలిని శక్తి ఉద్భవించేటప్పుడు ఈ చక్రాలన్నీ కూడా ఓపెన్ జరుగుతుంది. అది యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే వరకే జరుగుతుంది అన్నమాట. అందువల్ల దాని గురించి మీరు ఊహించుకోవచ్చు. ఈ చక్రాస్ అన్నీ కూడా మన హెల్త్ ఇష్యూస్లో చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఒక్కొక్క చక్రకు ఒక రకమైన పవర్ ఉంటుంది. విశుద్ధి చక్ర, ఇప్పుడు మీరు థైరాయిడ్ ఎవరైతే సఫర్ అవుతుందో థైరాయిడ్ వారి యొక్క విశుద్ధి చక్ర ప్రాపర్గా పనిచేయకపోవడం వల్ల మనకి థైరాయిడ్ అనేది సమస్యగా మొదలవుతుంది అన్నమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్స్ని మనం యాక్టివేట్ చేసుకునే వల్ల ఆటోమేటిక్గా మీకు థైరాయిడ్ సమస్య అనేది క్లియర్ అవుతుంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్స్ అని మీ యొక్క నెక్, మీ యొక్క గొంతు భాగానికి ఇరువైపులా థైరాయిడ్ గ్లాండ్స్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, టోటల్గా 6 గ్లాండ్స్ ఉంటాయి. ఈ యొక్క గ్లాండ్స్ పనితనం మన యొక్క శరీరాన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నది. ఈ గ్లాండ్స్ ఎలా ఉంటాయంటే మన శరీరంలో మన యొక్క గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటాయి. సీతాకోక చిలుక ఆకారంలో ఉంటాయి. చక్కని ఒక మంచి ఆకృతిలో ఉంటాయి. మీరు అక్కడ మనసుతో ఒకసారి అలా చూడండి. మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్, 2 థైరాయిడ్ మేజర్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ 6 కూడా మన శరీర నిర్మాణంలో చాలా ఉపయుక్తకరమైనగా పనిచేస్తాయి. మీ యొక్క థైరాయిడ్ ఇప్పుడు నయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పే విధానంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మీ థైరాయిడ్ గ్లాండ్స్. స్లో డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా ఎక్కువగా గాలి, ఆక్సిజన్తో మిళితమైనటువంటి గాలిని మీరు అక్కడ పంపించండి. అక్కడున్న టాక్సిన్స్ని రిలీజ్ చేయండి బ్రీత్ అవుట్తో. మీరు కాన్సన్ట్రేషన్, మీ మనసు అంతా అక్కడ ఫోకస్ చేయండి. ఒక్కోసారి మీకు ఇక్కడ షేక్ అయినట్టు ఉంటుంది, జలధరించినట్టు కూడా అనిపిస్తుంది మీ గొంతు భాగంలో, లేదంటే సూదితో పొడిచినట్టు కూడా అనిపిస్తుంది, లేదనుకుంటే ఇంకా రకరకాల సిమ్టమ్స్ మీకు కనిపిస్తాయి. వేడిగా ఉండడం కానీ, లేకపోతే మంట పెట్టినట్టుగా ఉండడం కానీ,
లేకపోతే చల్లదనంగా మారడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒకసారి మీరు మనసుతో పరికించండి, దాని గురించి భయపడకండి. ఫస్ట్ మీరు దాని గురించి భయపడకండి, దాని గురించి ఊహించుకోకండి. ఏదైనా అది చెడా మంచిది మీరు ఊహించుకోకంటే మీ ప్రయత్నం ఏంటంటే శుద్ధి చేయడం అనే కార్యక్రమంలో మీ బ్రెయిన్ని ఇంప్లీట్ చేయండి. మీ బ్రెయిన్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. నా యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ అన్నిటి కూడా యాక్టివేట్ చేస్తాను, నా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ నేను తొలగించుకుంటున్నాను, థైరాయిడ్ సంబంధించిన రుగ్మతలన్నీ తొలగిపోతున్నాయి అని అనుకొని ఒకసారి అలా ప్రయత్నించండి. మీకు నచ్చిన భగవంతుడు, మీకు రెగ్యులర్గా మీరు ఏ ఒక్క దేవుడిని అయితే పూజిస్తారో, మీరు కృష్ణుడు అయితే లేకపోతే అల్లా లేకపోతే జీసస్, మీరు ఏ మతమైనా సంబంధం లేదు. యోగాకు మతంతో సంబంధం లేదు. చాలామంది ఇది హిందూ మతం అనుకుంటారు. ఇది కేవలం జీవన విధానం మాత్రమే. యోగం అనేది ఒక జీవన విధానం. ఎవరైతే యోగ విధానంలో జీవిస్తారో వాళ్ళు ఆహ్లాదంగా జీవిస్తారు. మతంతో సంబంధం లేనిదే యోగం. మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలంటే యోగాన్ని నేర్చుకోవాలి. మీరు నెమ్మదిగా శ్వాస పైన ధ్యాస పెట్టి మీ మనసు అంతా కూడా థైరాయిడ్ గ్లాండ్స్ మీద ఫోకస్ చేయండి. స్లో డీప్ బ్రీతింగ్ చేయండి. బ్రీతింగ్ చేసేటప్పుడు మోర్ ఆక్సిజన్ పంపించి, వైటల్ ఎనర్జీని అక్కడ పంపించి, దైవశక్తిని అక్కడ పంపించి మీరు శుద్ధి చేస్తున్నట్టుగా మీరు అబ్జర్వ్ చేయండి. శుద్ధి జరుగుతూ ఉంటుంది, మీకు తెలియకంటే అది జరుగుతుంది. శుద్ధి అనేది జరుగుతుంటుంది, అక్కడ ప్యూరిఫికేషన్ అనేది జరిగిపోతుంటుంది. అందువల్ల మీరు నెగిటివ్ సెన్స్లో ఎవరు ఉండకండి. అక్కడ శుద్ధి జరుగుతుంది, మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి, మీ శరీరం చాలా శుద్ధిగా మారిపోతుంది, రోగగ్రస్తం లేని శరీరంగా మారిపోతుందంట. రోగాలన్నీ నయం అవుతాయి. థైరాయిడ్కి సంబంధించిన రోగాలు కానీ మిగతా వ్యాధులు కానీ అన్నీ కూడా నయం అవుతాయి. థైరాయిడ్ వల్ల చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి, మీకు తెలిసిందే. ఎవరైతే థైరాయిడ్తో మీరు వివిధ రకాల ఇబ్బందులు పడుతుంటారో, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఈ రకాల వ్యాధులతో మీరు ఎవరైనా ఇబ్బంది పడితే అవన్నీ మీ అంతలో మీరు స్వయం శక్తిగా నయం చేసుకోగలరు. థైరాయిడ్ గ్లాండ్స్ని మీరే స్వయం సిద్ధంగా క్లీన్ చేసుకొని, ప్యూరిఫికేషన్ చేసుకొని, మీ యొక్క వ్యాధులను నయం చేసుకునే శక్తి మీలోనే ఉంది. ట్యాబ్లెట్స్ అనేవి మీకు కొద్దిగా సపోర్ట్ చేస్తాయి, కానీ మీ యొక్క శరీరమే దీన్ని శుద్ధి చేసుకోవాలి. మన యొక్క యోగ నిద్ర ద్వారా ఈ యొక్క శరీరాన్ని మీరు చాలా చక్కగా శుద్ధి చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ప్లేస్ ఏ క్రూషియల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తుంటాయి. ఇట్ ఈస్ ఏ మెటబాలిజంని, ఇలా గ్రోత్ని కూడా ఇది అభివృద్ధి చేస్తుంటుంది మన శరీరంలో ఉన్నటువంటి. ప్రతి సెల్కి ప్రతి ఒక్క సెల్కి కూడా, ఆర్గానిక్ కూడా, బాడీలోని పార్ట్ అన్నిటి కూడా మొత్తం కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్ నేటి, మన యొక్క హార్ట్ రేట్ నేటి, మన యొక్క జీర్ణ వ్యవస్థ నేటి, ఇవన్నిట్లు కూడా మన యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ చాలా చక్కగా కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిపోతుందో థైరాయిడ్ గ్లాండ్స్, మన యొక్క శరీరంలో డిజార్డర్స్ ఫామ్ అయిపోతుంది. మన శరీరం రుగ్మతలకి నాంది పలుకుతుంది. అందువల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ ప్యూరిఫై అవుతుంది. ఒకసారి మనసుతో చూడండి, మీ యొక్క మనసుతో చూడండి. మీ థైరాయిడ్ గ్లాండ్ ఫుల్గా యాక్టివేట్ అవుతుంది, చాలా చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడంతా మీ శరీరం పైన ఒకసారి అలా చూసుకోండి. మీ శరీరం పైన ఒకసారి అలా చూడండి. శరీరం అంతా డిఫరెంట్, చాలా లైట్ వెయిట్ అండ్ చేంజ్, చాలా ప్రశాంతంగా మారింది. మీ శరీరం ఒకసారి అలా చూడండి. మీరు శ్వాస ధ్యాస అంతా కూడా థైరాయిడ్ గ్లాండ్స్ మీద పెట్టండి. ఒకసారి మళ్ళీ మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ ఎంతో చక్కగా యాక్టివేట్ అవుతున్నాయి. ఒకసారి అలా చూసుకోండి. మీరు ఇలా ఈ విధంగా ప్రతి రోజు వీలైతే 3 టైమ్స్, ఉదయం, మధ్యాహ్నం టైంలో ఖాళీ కడుపుతూ ఉండేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు, నిద్రకి వెళ్ళిపోయే ముందు మీ మంచం మీద శవాసనంలో, అమృతాసనంలో లేదా మృతాసనం అనే పేరుతో మనం పాజిటివ్గా అమృతాసనం అని చెప్తాం. ఈ అమృతాసనం వేసుకొని ప్రాక్టీస్, నా యొక్క క్లాస్ను మీరు వింటే చాలు, మీ యొక్క
థైరాయిడ్ గ్లాండ్స్ అని ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయి. మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి మీ యొక్క శక్తే, మీలో ఉన్న శక్తే మీ యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మీ యొక్క వ్యాధుల్ని నయం చేయగలదన్నమాట. అందువల్ల మీరు ఫోకస్ అంతా మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ మీద పెట్టండి. స్లోలీ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. Now your body is relaxed well. మీ శరీరం అంతా హాయిగా ఆహ్లాదంగా మారింది. మీ థైరాయిడ్ తప్పకుండా నయం అవుతుంటుంది. మీరు ఇలా డే బై డే ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క క్లాసును వింటే చాలు, మీరు ఏదే చేయక్కర్లేదు. నాకు ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెప్తాను. దయచేసి వినియోగించుకోండి. మీ స్నేహితులు కూడా వినియోగించుకోమని చెప్పండి. మీకు క్యూర్ అయిన తర్వాత మాత్రమే. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీ శరీరం హాయిగా ఆహ్లాదంగా తేలిగ్గా మారింది. మీలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. మీకు చాలా ఆరోగ్యవంత శరీరంగా మారుతుంది మీ శరీరం. మీరు డే బై డే ప్రాక్టీస్లో మీ శరీరంలో మార్పులు మీకు తెలుస్తూ ఉంటాయి. ప్రతిరోజు తప్పక థైరాయిడ్ సివియర్ ప్రాబ్లం ఉన్న 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఉమెన్ అయితే ఖాళీగా ఉన్న లేడీస్ అయితే ఖచ్చితంగా 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. లేదు ఆఫీసెస్ అయితే ఎంప్లాయీస్ అయిన ఉమెన్ అయితే ఉదయం సాయంకాలం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా థైరాయిడ్ వ్యాధి నయం అవుతుంది. మీ యొక్క ప్రాక్టీస్, మీ యొక్క సెన్స్తోనే మీరు చూడాలి. థైరాయిడ్ మీ అంతా మీరు క్యూర్ చేసుకోగలరు. స్లోలీ డీప్ బ్రీత్ ఇన్. నౌ స్లోలీ జాయిన్ టుగెదర్ లెగ్స్. మీ యొక్క 2 కాళ్ళని దగ్గరగా తీసుకోండి. జాయిన్ టుగెదర్ హ్యాండ్స్. మీ శరీరం ఇరువైపులో ఉన్న చేతులు దగ్గరగా తీసుకోండి. కుడివైపు ఎడమవైపు టర్న్ యువర్ హెడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2-3 టైమ్స్. మీ యొక్క తలని కుడివైపు ఎడమవైపు తిప్పండి. మీ యొక్క కుడి చేతిని వెనక్కి తీసుకోండి నెమ్మదిగా. నేను చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. కుడివైపుకి మీరు ఒక టర్న్ చేసుకుని మీ 2 చేతుల సపోర్ట్తో మీరు ఇప్పుడు లెగిసి కూర్చోండి. నెమ్మదిగా లెగిసి కూర్చొని మీ యొక్క 2 చేతులను రబ్ చేయండి. 2 చేతులు రబ్ చేసిన చేతులు రెండింటిని కూడా మీ యొక్క కనుబొమ్మల పైన ముఖం పైన పెట్టి నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి ఒకసారి అలా తెరిచు. క్లాస్ ఈజ్ ఓవర్. ఓం.